ఒక మహిళా డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మహిళ మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఎదురుగా క్యూర్వెల్ హాస్పిటల్లో డాక్టర్ వద్దిరాజు హేమ నిర్లక్ష్యంతో వేలేరు మండలం పీసర గ్రామానికి చెందిన ప్రవళిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. మృతి చెందిన మహిళ భర్త మాట్లాడుతూ, నా భార్య మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మా అనుమతి లేకుండా వేరే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే సమయంలో తాను మరణించినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పినా అయిపోదు. మాది పీసర గ్రామం అండి. మా వైఫ్ వాళ్ళది గౌచర్ల. ఆమెకు సెకండ్ కన్సీవ్ ఇది. ఫస్ట్ వచ్చేసి సీకేఎంలో గవర్నమెంట్ హాస్పిటల్లో సిజేరియన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమెకి ఏం డిస్టర్బెన్స్ ఏం కాలేదు. 5 years అవుతుంది. మళ్ళీ సెకండ్ కాన్పు ఫస్ట్ మంత్ నుంచి ఇదే హాస్పిటల్లో చూపిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ చూపించారు, నేను కూడా వచ్చాను మొన్నటిదాకా. మేడం నాతోటి నో ప్రాబ్లం రాజు, బేబీ చాలా గ్రోత్ మంచిగా ఉంది, చాలా బాగుంది, మీరు మార్చి 10 లోపు వచ్చి ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను 9వ తారీఖు తీసుకొచ్చి నైట్ అడ్మిట్ చేశాము. వాళ్ళు టెస్టులు అన్నీ చేసి మార్నింగ్ ఉదయం 10 గంటలకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీశారు. బేబీని బయటికి తీసిన తర్వాత నన్ను లోపలికి పిలిచి, మీరు అప్పుడు సీకేఎంలో చేసుకున్న ఆపరేషన్ కొంచెం అది ఎఫెక్ట్ అవుతుంది, ఆ పేగులన్నీ మాకు దొరకట్లేదు, కరెక్ట్ దొరకట్లేదు పేగులు అంటే, మేడం మీరు ఏదైనా చేసిన భార్యను బతికించండి, మంచిగా చూడండి అంటే, సరే రాజు ఓకే ఏం పర్లేదని చెప్పారు. మళ్ళీ ఆమెను తీసుకొచ్చి జనరల్ వార్డులో వేసిన తర్వాత 11 గంటల నుంచి 2 గంటల వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 గంటల ప్రాంతంలో సుమారుగా మేము మా బాంబార్ది బయటికి పోతే మాకు ఫోన్ చేసి ఇట్లా బ్లడ్ కావాలని చెప్పేసి సడన్గా వస్తే ఇక హాస్పిటల్ మొత్తము ఇట్లా మా కళ్ళలో మా అందరూ స్టాఫ్ అందరు కలిసి మొత్తం ఆగమాగం చేస్తున్నారు. ఇదేంది ఇట్లా చేస్తున్నారని మేము ఆలోచించే లోపే 8 బాటిల్ కావాలి, 10 బాటిల్ కావాలని చెప్పేసి ఒకటేసారి ఆర్డర్ ఇచ్చారు. ఇంత ఒక మనిషికి ఇంత మోతాదులో రక్తం ఎందుకని మేము కూడా ఆలోచించాము. కానీ మా భార్య నాకు నా పార్యపానాలు ముఖ్యం కాబట్టి నేను డబ్బుల గురించి కానీ దేని గురించి ఆలోచించకుండా బ్యాక్ టు బ్యాక్ వాళ్ళు అడిగిన రక్తం ఇస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక FTT ప్లస్ బ్లడ్ మొత్తం అన్నీ కలిపి ఒక 15 మోతాదులో ఇచ్చిన తర్వాత మేడము ఆపరేషన్ థియేటర్లో ఉండి వేరే ఒక సబార్డినేట్ తోటి నాకు ఫోన్ చేపించి, రాజు ఈమె సిచ్యువేషన్ ఇంకా చాలా సివియర్గా ఉంది, ఒకవేళ కనుక ఇప్పుడు గర్భసంచి తీసేయకపోతే ఈమె ప్రాణానికే ప్రధానమందం వస్తే, ఓకే మేడం ఇట్లా నాకు ఒక బాబు ఒక పాప ఫ్యామిలీ సెట్ అయిపోయింది, ఫ్యామిలీ ప్లానింగ్ చేసేయాలి, నేను గర్భసంచి తీసేయండి అని చెప్పాను. నో అబ్జెక్షన్ మీద సైన్ పెట్టించుకున్నారు. సరే పెట్టేస్తాను, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి పెట్టాను. మళ్ళీ ఒక 1/2 hour 45 minutes టైం తర్వాత ఆ సార్ వచ్చేసి, రాజు అంతా అయిపోయింది, క్లీన్ చేశాము, నీట్గా చేశాము, అంతా అయిపోయింది అని చెప్పి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి మళ్ళీ నార్మల్ వార్డులో వేసి మళ్ళీ ఏదో ఆమెకు ఎక్విప్మెంట్స్ అన్నీ చేశారు. మళ్ళీ నన్ను మా అమ్మను అర్ధగంట తర్వాత లోపలికి పిలిచి, మాకేం అర్థమవుతలేదు, అసలు ఆమెకు మొస ఎందుకు వస్తుందో మాకు అర్థమవుతలేదు, అమ్మాయికి మొస వస్తుంది, శ్వాస సరిగా ఆడట్లేదు, మేము ఒక పైప్ పెట్టాము, ఇప్పుడు
దాన్ని చూద్దాము అన్నారు. అయితే నేను అన్నాను మరి ఏం చేద్దాం మేడం, ఫర్దర్గా ఏం చేద్దామంటే మ్యాక్స్ కేర్ హాస్పిటల్లో తీసుకుపోదాం, మ్యాక్స్ కేర్లో అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అందులో మీరు చేయించుకోవచ్చు అని చెప్పారు. చెప్పిన కదా ఓకే సార్ మీరు తీసుకురావాలండి, నేను కూడా వస్తాను అంబులెన్స్లో అని చెప్పారు. సార్ కూడా ఒకరు వస్తారు మీ వెంట అని చెప్పారు. ఒక 10 నిమిషాల టైంలో ఆ అమ్మాయికి పెద్ద పెద్ద గ్యాస్ సిలిండర్లు అవి ఆమెను ఆక్సిజన్ అందించే ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టుకొని ఆమెను ఆగమాగం తీసుకొచ్చి మా పర్మిషన్ లేకుండా మేము ఎక్కుతామన్నా కూడా మా మాట వినకుండా ఆ అమ్మాయిని అంబులెన్స్లో ఎక్కించి మ్యాక్స్ కేర్ వెళ్ళారు. నేను వెనక వెళ్ళే వరకు ఆ అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డులో వేసేసి సిపిఆర్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి ఒక 10 నిమిషాలు ఇక్కడ సార్ ఉన్నారు, ఇక్కడ వచ్చిన సార్ ఉండి మన స్టాఫే చాలా మంచిగా చూస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు, అమ్మాయి గుండె మళ్ళీ రన్ అవుతుంది అని చెప్పారు. ఒక 10 నిమిషాల గ్యాప్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నాకు ఎవరు ఇక్కడ కనిపించలేదు. ఆ ఉన్న సార్ వచ్చేసి మ్యాక్స్ కేర్ హెడ్ వచ్చేసి రాజు, సారీ టు సే దిస్ 0.11% ఛాన్స్ ఉన్నది, అది కూడా మేము పోరాడుతున్నాము. ఆ అమ్మాయి గుండె నాకు తెలిసి హాస్పిటల్లోనే ఆగి ఉండాలి, మధ్యలో వచ్చే టైంలో ఎక్కడో ఆగి ఉండాలి, కానీ ట్రై చేస్తున్నామని చెప్పి ఒక 20 to 40 minutes సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసేసి హోప్లెస్ అని చెప్పారు. హోప్లెస్ అయిపోయింది, ఆ అమ్మాయి గుండె రికవరీ కాదని చెప్పేసి ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని రిమూవ్ చేశారు, బాడీ అక్కడ పెట్టేసి చేశారు. ఇంతలో మా విలేజ్ వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్గా మాట్లాడి బాడీ ఇక్కడే ఉంచండి, మేము అక్కడే హాస్పిటల్కి వెళ్ళి మేము మాట్లాడుకుంటాము వాళ్ళతో అనేవరకు, మేము ఎంటర్ ఇచ్చే వరకే మరి పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మరి ఇక్కడ ఎందుకున్నారు, వాళ్ళ తప్పు ఏం లేనప్పుడు మరి ఇక్కడికి పోలీసులు ఎందుకు పిలిపించుకున్నారో మాకు తెలియదు. పోలీస్ సిబ్బందిని ఆల్రెడీ ఫోన్